ఇక్కడ రామాయణము, మహాభారతము, శివపురాణము, శ్రీకృష్ణుని అలాంటి కాన్సెప్ట్స్ ఎక్కువ చేస్తుండే. సో దాంట్లో స్పెసిఫిక్ క్యారెక్టర్కి ఒక కలర్ ఉంటుంది. ఇప్పుడు రాముడికైనా కృష్ణుడికైనా బ్లూ కలర్ స్కిన్ టోన్ పెడతాం, వైట్ కలర్ ఏమో శివుడికి పెడతాం. ఈ ఫీమేల్ క్యారెక్టర్స్కి ఏమో క్రోమ్ ఎల్లో కలర్ అంటే కొంచెం గోల్డెన్ ఎల్లో కలర్ ఫీమేల్ క్యారెక్టర్స్కి పెడతాము. అండ్ పీచ్ కలర్ పింక్ కలర్ లాగాను ఫీమేల్ క్యారెక్టర్స్కి పెడతాం. లైట్ బ్రౌన్ కలర్ మెన్ క్యారెక్టర్కి పెడతాం. సో అట్లా. అండ్ వాళ్ళ కాస్ట్యూమ్స్ ఏమో బ్లూ కలర్ గ్రీన్ కలర్ అట్లా ఇస్తాం. ఎక్కువ బ్యాక్గ్రౌండ్లో చెట్లు ఉంటాయి, గ్రీన్ కలర్ చెట్లు ఉంటాయి, ఎల్లో కలర్ బార్డర్ ఉంటుంది. సో రెడ్ కలర్ పైన ఈ అన్ని కలర్స్ ఎలివేట్ అవుతాయని చెప్పేసి రెడ్ కలర్ బ్యాక్గ్రౌండ్కి పెడుతుండే అనమాట. ఇది ఈ 12th సెంచరీ నుంచి వస్తున్న ఆర్ట్ ఫామ్ కదా, ఆ 12th సెంచరీలో కూడా బ్యాక్గ్రౌండ్ రెడ్ కలరే ఉంది. అంటే అదే ట్రెడిషన్ అదే కలర్ స్కీమ్ ఫాలో అవుతున్నాం అనమాట. అర్థమైందా? ఇప్పుడు ఈ ప్రజెంట్ టైంలో ఏమవుతుందంటే ఇంటీరియర్స్ మనకు ఆర్కిటెక్ట్స్ ఇంటీరియర్స్ ఏం చేస్తారంటే వాళ్ళ ఇంటీరియర్కి తగ్గట్టు కలర్ స్కీమ్స్ మాకు ఇస్తారు. అలా కూడా డిఫరెంట్ కలర్ స్కీమ్ కూడా మేము చేస్తాం. రెడ్ కలర్ కాకుండా బ్యాక్గ్రౌండ్లో బ్రౌన్ కలర్ గ్రీన్ కలర్ అట్లా కూడా పెట్టి చేయొచ్చు. ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే కొంతమందికి రెడ్ కలర్ కొంచెం లైక్ వాళ్ళ ఇంటీరియర్కి మ్యాచ్ కాదు, బ్యాక్గ్రౌండ్ కలర్ వేరే కావాలంటారు. సో వేరే కూడా చేయొచ్చు. అంటే అథెంటిక్ ప్రాపర్ ట్రెడిషనల్గా ఉండాలంటే రెడ్ కలర్ ట్రెడిషనల్గా ఉంటుంది, కావాలంటే వేరే కలర్ అయినా కూడా పెట్టచ్చు. ఓకేనా? సో అట్లా రెడ్ కలర్ బ్యాక్గ్రౌండ్ కలర్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత స్కిన్ టోన్ కలర్ ఇప్పుడు మనము ఫేస్ కలర్ స్కిన్ టోన్ కలర్ ఒక ఎల్లో కలర్ అనుకుంటాం, ఆ పీచ్ కలర్ అనుకుంటాం, ఏదో కలర్ అనుకొని ఎక్కడెక్కడైతే బాడీ కనిపిస్తుందో అక్కడ ఆ కలర్ వేసేసేయాలి. కలర్ వేసిన తర్వాత ఆ కాస్ట్యూమ్ కలర్ చీర కానీ బ్లౌజ్ కానీ మెన్ అయితే ఆయన కుర్తా కానీ లేకపోతే ధోతి కానీ ఏ కలర్ ఉందో ఆ కలర్ వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత దానిపైన మళ్ళీ జ్యువెలరీ పెట్టుకోవాలి. లెమన్ ఎల్లో కలర్తో జ్యువెలరీ పెట్టుకోవాలి. జ్యువెలరీ పెట్టిన తర్వాత లాస్ట్కి బ్లాక్తోని అవుట్లైన్ వేసేసాలి. అవుట్లైన్ వేసేసి ఈ బార్డర్ డిజైన్ చేసుకొని ఆ శారీ లోపల చిన్న ప్యాటర్న్ డిజైన్ పెట్టుకోవాలి. ఇది ఎండ్ ఆఫ్ ద పెయింటింగ్. మనకి ఈ స్టెప్ బై స్టెప్ పద్ధతిలో మనం పోతే పెయింటింగ్ మంచిగా నీట్గా కంప్లీట్ అవుతుంది. ఓకేనా?